18 ఏళ్ళు వచ్చిన అమ్మాయి, 21 ఏళ్ళు వచ్చిన అబ్బాయి వాళ్ళ ఇష్టం ప్రేమించుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. పెళ్ళొద్దు అనుకుంటే బ్రేకప్ అవ్వచ్చు. లేదు సహజీవనం చేయొచ్చు. సహజీవనం చేసినా తప్పు కాదు. ఒకవేళ పెళ్ళయ్యి మొగుడున్నా సరే మరొక మగాడితో కలిసి ఉన్నా తప్పు లేదని కోర్టులు తీర్పులు ఇచ్చినాయి. పెళ్ళైన మగాడు ఇంకొక అమ్మాయితో కలిసి ఉన్నా తప్పు లేదు, అది సహజీవనంలో తప్పు లేదని చెప్పి తీర్పులు ఇచ్చినాయి. కాబట్టి వాళ్ళకి పుట్టిన బిడ్డను మాత్రమే చూసుకోవాలన్నట్టు తీర్పులు ఇచ్చినాయి. ఓవరాల్గా సహజీవనానికి తప్పు లేదు కానీ 18 ఏళ్ళు దాటాలి, 21 ఏళ్ళు దాటాలి. కానీ ఇప్పుడు ఏమిటంటే జెనెటికల్ తేడా అనాలా, లేకపోతే మీడియా దాన్ని ఏమంటారు, చేతుల్లో వచ్చినటువంటి యూట్యూబ్ల పుణ్యం అనుకోవాలా, లేదంటే సినిమాల ఇంపాక్ట్ అనుకోవాలా, 5వ తరగతి 6వ తరగతి నుంచినే ప్రేమల్లో పడుతున్నారు. ఈ ప్రేమల్లో కూసెంత వీళ్ళకి చట్టాల అవగాహన లేదు. దాంతో కాస్త సెక్సువల్ రిలేషన్కి వెళ్తున్నారు. ఆ సెక్సువల్ రిలేషన్తో అవి కాస్త కేసులు, జైళ్ళు, ఏది అబ్బాయి జైలుకి పోతున్నాడు, అమ్మాయి ఏమో శరణాలయాలకు అదే దాన్ని ఏమంటారు, ఈ రెస్క్యూ సెంటర్లకు పంపించే పరిస్థితి, కుటుంబం గందరగోళం అవుతున్నటువంటి పరిస్థితి. ఫోక్సో కేసులు ఎక్కువగా నడుస్తున్నది. ఇది వాస్తవంగా ఫోక్సో కేసులు అంటే పెద్దవాళ్ళు ఎవరన్నా చిన్నపిల్లల్ని ఏదైతే లైంగికంగా వేధింపులకు గురి చేసినటువంటి సందులో పెట్టే కేసులు. కానీ ఈ చిన్నపిల్లల మధ్యనే కేసులు కూడా నడుస్తున్నటువంటి సిచ్యుయేషన్. ఫోక్సో కేసులు దుర్వినియోగానికి సంబంధించి మొన్న మధ్యన కోర్ట్ అనే సినిమా కూడా వచ్చింది కదా, అట్లాంటిదే నడుస్తున్నటువంటి సిచ్యుయేషన్. ఇప్పుడు చివరికి సుప్రీంకోర్టు బాలలను లైంగిక వేధింపుల బారి నుండి కాపాడేందుకు ఉద్దేశించి ఫోక్సో చట్టం విచ్చలవిడిగా దుర్వినియోగం అవుతుందని ఆందోళన వెలిపిస్తూ దీనికి అడ్డుకట్ట వేయాలని న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర సింగ్ ధర్మాసనం కీలక తీర్పిచ్చింది. నిజమైనటువంటి టీనేజీ ప్రేమ బంధాలను దీని బారి నుంచి కాపాడేందుకు చట్టానికి రోమియో జూలియట్ క్లాజును జోడించమని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అంతేకాదు ఫోక్సో కేసులో బెయిల్ దశలోని బాధితుల వైద్యపరమైన వయసు నిర్ధారణకు హైకోర్టులు ఆదేశించజాలవని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. మా తీర్పు తాలూకు కాపీని కేంద్ర న్యాయశాఖ కార్యదర్శికి పంపండి. నిజమైన టీనేజీ ప్రేమలకు రక్షణ కలిగించేలా ఫోక్సో చట్టానికి రోమియో జూలియట్ క్లాజును చేర్చడమే కాక ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని ప్రతీకారాలు తీర్చుకో చూసే వాళ్ళని శిక్షించే ఏర్పాటు కూడా చేయాల్సిందిగా సూచించండి అని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ని ఆదేశించింది. మైనర్ రేప్ కేసులో నిందితుడికి అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడానికి వ్యతిరేకిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకున్నటువంటి పిటిషన్ మీద విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.